అందరికీ నమస్కారం. సో ఇవాళ నేను ఒక విషయంపై చర్చించాలనుకుంటున్నా మీతో అందరితో. మనము మన రాష్ట్రానికి పొలిటీషియన్స్ చేసే ఒక పెద్ద ఆర్థిక నష్టం ఏంది అనేసి అంటే, మన రాష్ట్రం మెయిన్గా అప్పులలో కూరుకుపోవడానికి రీజన్ ఏంది? పొలిటీషియన్స్ ఇచ్చే ఉచిత హామీలు. ఈ ఉచిత హామీలు ఏంటి అంటే లైక్ మనం గత ప్రభుత్వం చూసుకోవచ్చు, ఈ ప్రభుత్వం చూసుకోవచ్చు. కళ్యాణ లక్ష్మి అనేసి కానివ్వండి, లేకపోతే వృద్ధుల పింఛన్ అని కానివ్వండి, లేకపోతే ఇంకా XYZ ఇంకా ఏదైనా కానివ్వండి. ఇట్లాంటివి ప్రజలు ఎవరిని అడగలేదు. ఏ పార్టీని కూడా ప్రజలు మాకు ఇది కావాలి అది కావాలి అని అడగలేదు. ప్రజల దగ్గర కష్టపడే సత్తా ఉంది, వాళ్ళు కష్టపడుతున్నారు. ఈ పొలిటీషియన్స్ వచ్చేసి పెద్ద పెద్ద ఈ పార్టీలు వచ్చేసి మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం అని చెప్పి ఇంకా ప్రజలని సోమరిపోతులను చేయాలని చూస్తుంది. ఎట్లా అంటే ఇది ఒక పెద్ద ఉచ్చు. ఇది ఎట్లాంటి ఉచ్చు అంటే ఆశ చూపించి కష్టపడేటోడిని కూడా కష్టపడనీయకుండా ఒక ఫ్రీ అనే ఒక వస్తువు ఫ్రీగా ఇచ్చేసేసి ఆయనని ఎట్లా కష్టపడలేకుండా ఆపేసేయాలి, మా పైనే డిపెండ్ అయిపోవాలి ఆయన, మా ప్రభుత్వం లేకపోతే ఆయనకి ఇంకా ఏ సోర్స్ లేదు ఇన్కమ్ది అనే ఒక ఉచ్చులోకి మనిషిని ఇచ్చేసేస్తుంది. సో ఈ ఉచ్చులో పడద్దు మనుషులు. ఫస్ట్ ఫ్రీ హామీలు, ఉచిత హామీలు ఇస్తున్నారు ప్రభుత్వం. వద్దు అని చెప్పాల్సిన అవసరం మనకుంది. వాళ్ళని గెలిపించకుండా వద్దు అని చెప్తే వాళ్ళు ఊరుకోరు. వాళ్ళని గెలిపించద్దు. మనం ఎవరు అడిగారు భయ్? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అవి ఇవి, వాళ్ళ తర్వాత వృద్ధాప్యం పెన్షన్, వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో అందరు ఉన్నారు, చూసుకుంటున్నారు వాళ్ళని. ఇవ్వాలి అనుకుంటే ఎట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి? మీరు ఇంట్లో ఎవ్వరు లేరు, ముసలోళ్ళు ఇద్దరే ఉన్నారు, కొడుకులు లేరు, కూతుర్లు లేరు, వాళ్ళు ఏమైనా యాక్సిడెంటల్ ఇష్యూస్ వల్ల లేకపోతే సమ్ అదర్ రీజన్స్ వల్ల ఇంట్లో జాబ్ చేసే వాళ్ళు కోల్పోయి వృద్ధులు ఉన్నారు అంటే వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి వేరే ఇన్కమ్ సోర్సెస్ లేదు. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది